శ్రీశైల క్షేత్రంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అరణ్య మార్గంలో శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల నుంచి అటవీ శాఖ నడక ఛార్జీల పేరిట 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయని అదంతా అబద్ధపు ప్రచారమని సబ్ డిఎఫ్ రామ్ సింగ్ ఖండించారు. వారు మాట్లాడుతూ గతంలో వసూలు చేశామని అయితే నిలుపుదల చేశామని వారన్నారు. అంతేకాకుండా భక్తులకు పలు సూచనలు జాగ్రత్తలు ఇచ్చారు. వెంకటాపురం, నాగలూటి తదితర ప్రాంతాలలోని ఎంట్రీ పాయింట్ వద్ద టైగర్ రిజర్వ్ ప్రాంతంలోకి ప్రవేశించే యాత్రికులందరికీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం, తద్వారా వారు ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్లకుండా నిరోధించడం, వాటిని స్వాధీనం చేసుకోవచ్చన్నారు. శ్రీశైలంకు నడక దారిలో వచ్చే భక్తుల దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. గతంలో వసూలు చేయాలని అనుకున్నారు, కానీ శనివారం నుంచి ఎటువంటిది వసూలు చేయలేదు. అందరికీ ఫ్రీగానే ఎక్స్పెక్ట్ ఫ్రీగానే పంపిస్తున్నాము. వెహికల్కి కూడా 300 కలెక్ట్ చేస్తున్నాం అనేది మాట అబద్ధము. ఎక్కడ కూడా సబ్ డివిజన్ లెవెల్లో, శ్రీశైలం సబ్ డివిజన్ లెవెల్లో ఎక్కడ అటువంటిది లేదు. భక్తుల సౌకర్యార్థము ప్రతి బేస్ క్యాంపులో మొత్తం 8 బేస్ క్యాంపులు ఉన్నాయి. నాగోటి కానీ ఇక్కడ కానీ అక్కడ సోలార్ లైట్లు వేసి సోలార్ పంప్స్ పెట్టి తాగడానికి డ్రింక్స్ నీళ్ళు ఏర్పాటు చేసినాం. అదే విధంగా ఈవో దగ్గర, మామూలు శిఖరం దగ్గర, కైలాసోద్ధారం దగ్గర, ముఖద్వారం దగ్గర వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి భక్తులకు నీళ్ళది ఏర్పాటు చేయడం, తాగునీటి ఏర్పాటు చేయడం. స్ట్రైకింగ్ ఫోర్సు ఇంకా 3 పార్టీలు 24 గంటలు గస్తీ తిరుగుతూ ఎవరికి ఏది ప్రమాదం జరిగినా ఏదైనా అవసరమైనా వాళ్ళను చూసుకోవడానికి మేము సపరేట్గా పార్టీలు కూడా ఏర్పాటు చేసి 1వ తేదీ నుంచి తిప్పడం జరుగుతుంది. భక్తులకు మీరు ఏ సూచనలు ఇస్తున్నారు సార్? భక్తులకు ఎటువంటి ప్లాస్టిక్ కానీ అగ్ని యూజ్ చేయొద్దని, తర్వాత అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు కొనడం తాగొద్దని, చెప్పులు వేసే అలవాటు అవుతుంది. దారిలో పోతూ భీముని పొలం దగ్గర చెప్పులు ఇస్తున్నారు. అవి లేకుండా చూసుకోవడానికి వాళ్ళకు తగిన సూచనలు ఇస్తుంది. దేవస్థానం వాళ్ళకు కూడా యాక్చువల్గా ప్లాకెట్లు సప్లై చేస్తారు. వాటర్ ప్లాకెట్ సప్లై చేయకుండా గాజు బాటిల్ సప్లై చేయండి అని చెప్పాము. తర్వాత ఆరో ప్లాంట్స్ 32 ఏర్పాటు చేసినారు ఈవో గారు. ఇప్పుడు కొత్తగా శిఖరం దగ్గర ఒకటి, ముఖద్వారం దగ్గర ఒకటి, కైలాసోద్ధారం దగ్గర ఒకటి ఏర్పాటు చేసినారు. అక్కడనే నీళ్ళు తాగడానికి కుళాయిలు కూడా ఏర్పాటు చేసినారు. ప్లాస్టిక్ని మాత్రం ఈసారి అలవాటు